ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గురెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరికీ హ్యాపీ సండే అండి. చూడండి మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు అయితే వేసిందండి. ఫాస్ట్గా వేసిన, ఎందుకంటే మా రిషి ఏడుస్తున్నాడు, నైట్ అన్నం తినలేదు కదా, ఏడుస్తున్నాడు. చట్నీ అయితే పల్లి చట్నీ అయితే వేసిందండి. ఇప్పుడైతే వాళ్ళు తింటున్నారు. నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి. ఏం వంటలు వేసుకున్నారు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి హ్యాపీ సండే. రిషి హాయ్ చెప్పవా? రిషి బేటా హాయ్. అద్యమ్మా హాయ్ రా అందా. సరే అద్యమ్మా కారమా తినేసి చక్కని తల్లి. వాటర్దేనా? మరి నాప్కిన్ వేసుకోమంటే వేసుకుంటలేదు మీరు. చెల్లమ్మ దగ్గర వాటర్ ఆర్డర్ తీసుకోండి. ఏం కావాలి? అన్నయ్యకి అన్నా, తర్వాత నువ్వు తాగిన తర్వాత అన్నయ్య కాటి. చక్కనోడా ఎట్లున్నదిరా? కారం ఉన్నదా? దోశ ఎట్లు ఏంటి మరి? ఇదో స్పెషల్ చికెన్ తెస్తా అన్నాడా డాడీ? తెస్తా అన్నాడా? మరి బగారు వేసుకుందామా? బగారు అన్నానా? కొంచెం తినరా తల్లి. అదేమ్మా డాడీ ఎటు పోయిండ్రా? బుయ్యి పోయిండా? నానమ్మ ఏది? నానమ్మ కూడా బుయ్యి పోయిందా? నీకు గాజులు ఏమైనాయి? ఏడ తీసేసినావు? ఎక్కడేసినావు? ఎట్టుకున్నది రిషి చెప్తలేవు. పచ్చడా చట్నీ కారం ఉందా? నువ్వు వాడు మిట్టు. మరి చెప్పు, కరెక్ట్ చెప్పు. అందులో పడ్డదా? తీసినా ఇప్పుడే డ్రెస్ వేసిన, డ్రెస్ అంతా పాడి చేస్తాను. నువ్వు కటింగ్ చేయించుకొచ్చుకోవాలి నాన్న. తినగానే రాసుకోవాలి. చెల్లమ్మ గిన్నెలు ముంచుకొని తినరా అని అందులో వేసిన నేను. అబ్బో పెడతారా? నేను తినబెట్టనా? అన్నయ్య తినబెడతాడా? సరే తినబెట్టినాను. తినబెడతా అన్న తినబెట్టినాయి తల్లి. నువ్వు తింటున్నావా? అంజన్న మూతి లెక్క అయింది. మళ్ళీ ముంచి తినబెట్టు, చట్నీలో ముంచి తినబెట్టు. నువ్వు పెట్టుకున్నాక నేను తినబెడతా అంటే నేను కొంచెం తినబెడతా. చక్కనోడా పట్టు తల్లి. పట్టు. వెరీ గుడ్ చక్కనోడు, సూపర్. పట్టు తల్లి చక్కనమ్మ. చట్నీలో ముంచుతాను. పడ్డదా? కడుగుదాం పట్టు. ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూడండి, నిన్నైతే వెజిటబుల్స్ తీసుకొచ్చిండండి. మా పాప అయితే ఆగలేదు, హోల్ చేసి అక్కడ క్యారెట్ ఉంటే తీసుకొని తినేసిందండి. కొన్ని ఖరాబ్ చేసింది, కొన్ని తిన్నది. ఇవైతే అన్నీ ఒకే కవర్లో వేసుకొచ్చింది. వీటిని అయితే డివైడ్ చేసి కవర్లో సర్దుకోవాలండి. వంకాయ, టమాటో, దొండకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, గోడుచిక్కుడుకాయ ఇవైతే అన్నీ తీసుకొచ్చిందండి. కవర్లో సర్దుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. నేనైతే కవర్లలోనే పెడతానండి. ఇవైతే జ్యూస్ చేస్తాను మా పిల్లలకి. ఇప్పుడు ఈ విషయంలో అయితే మా పిల్లలు చాలా బెటర్ అండి. ఇవి పచ్చి కూడా తింటారు. సండే రిషి ఎట్లున్నది? ఏం మాట్లాడతలేవేంది? చెప్పవా? ఎలా తింటారు చెప్పు మీరు. ఎట్లుంది రిషి? ఈ ఆకు ఎక్కడిది? ఆ లీఫ్ ఎక్కడిది చెప్పు. ఎవరి చెట్టుది అది? మనదేనా? ఆస్వాదిస్తున్నావా? సరే డిస్టర్బ్ చేయండిలే, తినండి ఇక. ఓకేనా? మిట్టు ఏం కావాలా?
ఫ్రెండ్స్, సండే స్పెషల్ మాదైతే చికెన్ అండి. సండే స్పెషల్ అని ఏం కాదు, ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తింటాం. ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా. చికెన్ కోసం అయితే చికెన్ బగారాకి కావాల్సిన అయితే ఇక్కడైతే కట్ చేసుకున్నానండి. టమాటో, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవైతే పోపు కోసం అయితే అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చికెన్ కూడా ఫ్రెష్గా కడుక్కున్నానండి. ఇదైతే చికెన్ కర్రీ కోసం, బగారాకి చికెన్ కర్రీ అయితేనే బాగుంటుందండి. సో ఇక్కడ నూనె పోసుకొని ఆనియన్ వేసుకొని ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అయితే పోపుకి అయితే వేసుకున్నాను. వేసుకొని చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్లో ఫస్ట్ నేను నాన్ వెజ్ ఏది వండినా ఫస్ట్ అయితే పసుపు అయితే వేయనండి. ఎందుకంటే మా అమ్మ చెప్పింది ఫస్టే పసుపు వేస్తే కూర త్వరగా ఉడకదంట. సో అయితే ఇక్కడైతే అన్నీ వేసుకున్నాను. చికెన్ కలర్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? పెరుగు అయితే వేసానండి, అదైతే వీడియో తీయలేదు. పెరుగును ఒక టమాటా అయితే వేసాను. ఏంటో చికెన్లో టమాటా వేస్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్. లాస్ట్కి ఉప్పు అయితే వేసుకొని కొన్ని అయితే వాటర్ పోసిన, గ్రేవీ ఎక్కువ రావాలని కొంచెం పెరుగు అయితే వేసానండి. సో చికెన్ అయితే కంప్లీట్ అయింది. మా పిల్లలు ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఎప్పుడు చేసినట్టు బిర్యానీ కావాలమ్మా అన్నారు. అంటే వాళ్ళకి బిర్యానీ అనే ఫీలింగ్, నేను చికెన్ రైస్ చేస్తా, వాళ్ళకి అది బిర్యానీ అనే ఫీలింగ్ అండి. ఇక్కడైతే బగారా కోసం అయితే గంజు పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి ఉంది, నెయ్యి అయితే వేసుకున్నాను. బగారాలో డాల్డా యూజ్ చేయకుండా నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి అయితే పిల్లలకు మంచిది కదా అని, హెల్త్ కూడా మంచిది. పోపుకి అయితే ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ అయితే వేసుకున్నాను. ఇక్కడ మా పాప ఏడుస్తుందండి, మర్చిపోయాను. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అవన్నీ వేయడం మర్చిపోయాను. మా పాప ఏడుస్తూ నన్ను గుంజుతుంది, మర్చిపోయి ఇవైతే పోపుకి వేసాను. వేసినాక స్మెల్ వస్తలేదని చూసుకొని ఇవైతే పోపు దినుసులు, బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే వేసి కలిపానండి. క్యారెట్ అవైలబుల్ ఉంది అని క్యారెట్ కూడా వేసుకున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళు. బగారా అయితే కుంకుమ పువ్వు అయితే యూజ్ చేస్తున్నానండి. కుంకుమ పువ్వు మా తమ్ముడు కాశ్మీర్ నుంచి తెచ్చిందని చెప్పిన కదా, అది ఉంది అని కలర్ ఆఫ్ చేసి అయితే ఎప్పుడు బగారా వేసినా ఫుడ్ కలర్ కంటే బెటర్ కుంకుమ పువ్వు అని ఇదే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా, అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంకుమ పువ్వు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇక మా ఇద్దరు పిల్లలు ముందే చెప్పిండ్రని కేజీ చికెన్లో కొంచెం వాళ్ళ మందం పావు కేజీ అయితే తీసి పక్కకు పెట్టి పసుపు ఇవన్నీ పసుపు, కొత్తిమీర, మసాలా అన్నీ కలిపి అయితే పెట్టుకున్నానండి. కొంచెం ఇవి ఉడికేలోపు ఇదైతే అన్నీ కలిపి పక్కకైతే పెట్టుకున్నానండి. కొంచెం మసాలా అయితే తక్కువ వాడాను, ఎందుకంటే మా పిల్లలు కారం ఎక్కువ తినరు. దీనికోసం అయితే ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. ఇదే గంజిలో పెట్టుకుందామని చూశానండి, కానీ అది రైస్ వేసినాక మళ్ళీ తిరగపోతే ఎలా అనేసి వేరే గంజిలోకి అయితే షిఫ్ట్ చేశాను. ఇది వాటర్ కోసం అయితే అవే పక్కకి గంజు పెట్టి అందులో బిర్యానీ ఆకు అవన్నీ వేసి రైస్ అయితే ఉడకబెడుతున్నాను. లైక్ చికెన్ ఆ గంజులో వేసాక ఎక్కువ అవుతుందని అనిపించిందండి. సో ఇందులోకి అయితే షిఫ్ట్ చేశాను. ఇక్కడ చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. పెద్ద పెద్దగా ఉన్న ముక్కలు అయితే తీసుకున్నాను, అలా అయితేనే బాగుంటుందిగా. ఇక్కడ రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నేను ఈ కర్రీ చూసుకుంటున్నా, ఇక్కడ రైస్ 90% కదా 100% ఉడికిపోయింది. ఎట్లా వస్తుందేమో. ఇదైతే టేస్ట్ బాగుందండి. కొంచెం అయితే కర్రీ తీసి పక్కన పెట్టాను. పక్కన పెట్టి ఇందులోకి అయితే రైస్ మొత్తం వాటర్ అని పంపేసి ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది కానీ బిర్యానీ కాదు, దీన్ని చికెన్ రైస్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు. ఇక మా పిల్లల కోసం అయితే బిర్యానీ అయితే రెడీ అయిందండి. కేవలం మా పిల్లలకి ఇద్దరి కోసమైనా చేశాను. పావు కేజీ రైస్, పావు కేజీ చికెన్. మా పిల్లలకైతే ఎలా తింటున్నారు కానీ మా ఇంట్లో అరిటాకు ఉంటే తీసుకొచ్చి అయితే పెట్టానండి. ఇది నా కోసం నేను పెట్టుకున్న బగారా రైస్, చికెన్. మా ఆయనకైతే పూజలు ఇవన్నీ మార్నింగ్ లేవడం ఇవన్నీ కొంచెం కష్టమైపోయింది కదండి. కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు. తినమంటే తినను అనేసి అన్నాడు. ఇక ఏమో ఈవినింగ్ వరకు తింటాడో లేదో చూడాలి. మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. మా పిల్లలకైతే చికెన్ పిచ్చి అన్నమాట. చికెన్ అంటే 2 times అయినా తింటారు, తర్వాత ఇబ్బంది పడతారు. ఏం చేస్తున్నారు? నువ్వేం చదువుకుంటున్నావు? ఏబిసిలు చదువుతానువా? నీ పక్కన ఉన్నది ఎవరు? అనరామా? తల్లి ఇట్రారా. పిల్లి పిల్లి పిల్లి. నువ్వేం చదువుతున్నావు? మిట్టు టేబుల్స్ చదువుతున్నావా? నువ్వు రిషి ఏబిసిలు రాస్తున్నావా, చదువుతున్నావా? ఓకే. 9th టేబుల్ కాంచి చదువు నువ్వు. 9th టేబుల్. రిషి ఒక్క మిస్టేక్ పోయినా దెబ్బలు అయితే నీకు. మంచిగా నీట్గా రాయి. మా పిల్లలు అయితే చదువుకుంటున్నారండి. స్నాక్స్ ఇందాకే తిన్నారు. పాలను ఏం తిన్నావు ఇంతకుముందు? స్నాక్స్ ఏం తిన్నావు? బ్రెడ్ తినలే? కలాకండ్ తిన్నావా? దూద్ పేడాను
నువ్వని డాడీ दूध पेड़ा నువ్వను పెండ కాదు दूध पेड़ा दूध पेड़ा జ్యూస్ పేడ కాదు నాన్న दूध पेड़ा ఏ రిషి రాసుకోండి ఫస్ట్ రీడ్ 4 4 కాదు 4 10 ఎందుకు కూర్చొని చదువుతున్నారో తెలుసా ఫ్రెండ్స్, మీరు చదువుకొని రాస్తే టీవీ పెడతా అని చెప్పిన, అందుకే అంత ఇంట్రెస్ట్ కూర్చొని రాస్తాను. నువ్వు చదువుకుంటే ఆన్ చేస్తా అని చెప్పిన, అందుకే ఫస్ట్ చదువు. టూ చాక్లెట్సా 2 చాక్లెట్సా? 2 చాక్లెట్స్ వద్దు, 2 చాక్లెట్లు కావాలి. 2 అన్ను 2 అంటే 1 కాదా? సరే, నీకు 4 చాక్లెట్స్ ఇస్తా, ఓకేనా? 2 చాక్లెట్స్ ఎక్కువనా 4 చాక్లెట్స్ ఎక్కువనా? 4 ఎక్కువనా? ఓ సూపర్, వెరీ గుడ్. అన్నీ చెప్తున్నావా? సరే, ఇప్పుడు నేను అడుగుతా, 6 చాక్లెట్స్ ఎక్కువనా 4 చాక్లెట్స్ ఎక్కువనా? 4 చాక్లెట్స్ ఎక్కువనా? అయితే నీకు టేబుల్స్ వచ్చి నెంబర్స్ వస్తలేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.